పేపర్ లీక్ ఘటనలు దేశాన్నో వైపు కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నీట్ పేపర్ లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా కూడా ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు మరో పేపర్ లీక్ ఘటన వెలుగు చూస్తుంది. అయితే కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రమైన ఒడిశాలో పేపర్ లీక్ అంటూ ప్రచారం జరుగుతోంది. పేపర్ లీక్ ఘటనపై ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్గతంగా కూడా దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. అయితే జూలై 27న జనరల్ సర్జరీ థియరీ ఎగ్జామ్ 2023-26 MSMD బ్యాచ్ కి జరిగింది ఎగ్జామ్ పేపర్ లీక్. పీజీ మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి క్రమంలో క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవైపు పరీక్ష జరుగుతుంటే మరోవైపు క్వశ్చన్ పేపర్ బయటకు రావడం, క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు కలకలం రేగింది. సో దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్ చెప్పండి, ఇప్పటికే పేపర్ లీకేజీ వ్యవహారం నీట్ పేపర్ విషయంలో ఒక పెద్ద సంచలనమే క్రియేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రమైనటువంటి ఒడిశాలో అది కూడా మెడికల్ పేపరే లీక్ అవ్వడం, దీనికి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్ అందించండి కిరణ్. దేశవ్యాప్తంగా మెడికల్ పేపర్ లీకేజ్ అంశం, నీట్ పేపర్ లీకేజ్ అంశం, మరోపక్క సిబిఎస్ఈ వివాదం, వీటి అన్నిటిపైన సిబిఎస్ఈ విద్యా విధానం పైన కూడా కాక్రోచ్ జనతా పార్టీ గత కొద్ది రోజులుగా ఆందోళన నిర్వహిస్తుంది. ఈ ఆందోళన నేపథ్యంలో భాగంగానే విద్యాశాఖ మంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. మరోపక్క మెడికల్ కి సంబంధించిన ఒరిస్సాలో ఆ రాష్ట్రంలో మెడికల్ పీజీకి సంబంధించిన పేపర్ లీక్ అయింది. ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రము జూలై 27వ తేదీన జరిగిన మీ పీజీ మెడికల్ ఎగ్జామ్ పేపర్, ఒకవైపు ఎగ్జామ్ జరుగుతుంది, మరోపక్క పేపర్ బయటికి వచ్చింది. పేపర్ వాట్సాప్ ద్వారా బయటికి వెళ్ళింది. అయితే ఇటు విద్యార్థులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో పేపర్ బయటికి ఎలా అయింది, ఒక వాట్సాప్ ద్వారా వెళ్ళిందనే సమాచారం వినిపిస్తుంది. అయితే ఇక్కడ ప్రధానంగా కాక్రోచ్ జనతా పార్టీ ఒత్తిడితోనే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అదే విధంగా ప్రధాని నరేంద్ర మోడీ కూడా సోషల్ మీడియాతోనూ ఇన్స్టాతోనూ ఆయన అనుబంధం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. వరుసగా ఆయన 4వ వీడియో కూడా రిలీజ్ చేశారు. ఏదైతే పేపర్ లీకేజ్ నిందితుల్ని వదిలిపెట్టాం, కఠినంగా శిక్షిస్తాం, పేపర్ ఎవరైతే విద్యా విధానంలో మార్పులు తీసుకొచ్చాం, ఏదైతే ఎన్ఐటీలో ఉన్న 49 మంది అధికారులను తొలగించాం, ఇటు పారదర్శకంగా పరీక్షలు నిర్వహిస్తామంటే ఆయన సోషల్ మీడియాలో వరుసగా వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. అయితే ఇక్కడ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రంలో మరో మెడికల్ పీజీ పేపరు సోషల్ మీడియాలో హల్చల్ చేయడం, సోషల్ మీడియాలో వైరల్ కావడం ఒకంత విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. దేశవ్యాప్తంగా దాదాపు బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 140 పేపర్లు లీక్ అయ్యాయంటూ దేశవ్యాప్తంగా ఒక ఆందోళన కలిగిస్తుంది. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ తీవ్ర విమర్శలు కురిపిస్తుంది. ఇప్పటికే పేపర్ లీకేజ్ సంఘటనలు దేశాన్ని కురిపిస్తున్నాయి. నీట్ ప్రశ్నాపత్రం లీకేజ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. అయితే ఒడిశాలో పేపర్ లీక్ ఘటనపై ఆ రాష్ట్ర యూనివర్సిటీ OUHS ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్గతంగా విచారణ జరుగుతుంది. పీజీ మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలోనే వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కలకలం రేపుతుంది. ఒకవైపు పరీక్ష జరుగుతుంటే మరోవైపు సోషల్ మీడియాలోను వాట్సాప్ లోను పేపర్ లీక్ కావడం సంచలనం కలిగిస్తుంది. కష్టపడి చదివినటువంటి పీజీ మెడికల్ విద్యార్థులు ఈ ఘటనకు సంబంధించి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతున్నారు? సో ఇది రద్దు చేసేటువంటి అవకాశం ఉందా? రీ ఎగ్జామ్ చేసేటువంటి అవకాశం ఉందా? యూనివర్సిటీ ఏం చెప్తుంది దీనికి సంబంధించి? ప్రియ, ఇప్పటికే OUHS ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా అంతర్గతంగా దర్యాప్తు జరుపుతుంది. పీజీ ఎగ్జామ్ మెడికల్ జరుగుతున్న సమయంలోనే వాటికి సంబంధించిన క్వశ్చన్ పేపర్ బయటికి ఎలా వెళ్ళింది, సోషల్ మీడియాలోకి ఎలా వెళ్ళింది, మరోపక్క పరీక్ష జరుగుతున్న సమయంలోనే క్వశ్చన్ పేపర్ బయటికి రావడంతో ఒకంత ఆందోళన కలిగిస్తుంది. జూలై 27వ తేదీన జనరల్ సర్జరీ థియరీ ఎగ్జామ్ 2023-26 MSMD బ్యాచ్ ఎగ్జామ్ జరుగుతున్న క్రమంలో ఈ లీకేజ్ చోటు చేసుకుంది. ఎగ్జామ్ ఒకవైపు జరుగుతుంది, మరోపక్క క్వశ్చన్ పేపరు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే ఎగ్జామ్ సంబంధించిన క్వశ్చన్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నట్టు నెటిజన్లు గుర్తించారు. ఇదే అంశంపై ఒడిశా రాజధాని భువనేశ్వర్ లో కూడా కొంతమంది మెడికల్ విద్యార్థులు అందుకు తగ్గ ఫోటోలు కూడా రిలీజ్ చేశారు.
ఏదైతే ఒక బర్హాంపురంకు సంబంధించిన విద్యార్థి క్రియేట్ చేసిన వాట్సాప్ ద్వారా క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని అధికారులు గుర్తించారు. ఓయూహెచ్ అంతర్గతంగా ఈ ప్రశ్నాపత్రం బయటికి ఎలా వెళ్ళింది, దీనికి సంబంధించిన అధికారులు ఎవరు, విద్యార్థులు ఎవరు అనే అంశం పైన కూడా అంతర్గతంగా విచారణ జరుగుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్ పేపర్ సామాజిక మాధ్యమాల్లో సర్క్యులేట్ కావడం మాత్రం ఒరిస్సా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ కూడా పరీక్ష ఎగ్జామ్ ప్లేస్లలో ఎగ్జామ్ ఒక వైపు జరుగుతుంటే అక్కడ ఇన్విజిలేటర్స్ గానీ అక్కడ ఉండేటువంటి సెక్యూరిటీ సిబ్బంది గానీ లోపలికి ఫోన్ వచ్చినప్పుడు ఏం చేస్తా ఉన్నారు, దీనికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ప్రియా, ఇక్కడ ప్రధానంగా ఒక విద్యార్థి వాట్సాప్ ద్వారా సోషల్ మీడియాలోకి క్వశ్చన్ పేపర్ వైరల్ అయిందని ఒక ప్రచారం జరుగుతుంది. ఇక్కడ యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు కూడా స్పందించారు. ఇది పేపర్ లీక్ కాదు. పేపర్ లీక్ అంటే ఎగ్జామ్ కంటే ముందు జరిగేది పేపర్, ఎగ్జామ్ జరగక ముందు లీక్ అవుతే అది పేపర్ లీక్ అవుతుందంటారు. ఇది కేవలం ఎగ్జామ్ జరుగుతున్న సమయంలో మాత్రమే లీక్ అయింది కాబట్టి అది లీకేజ్ కిందికి రాదు. పరీక్ష ప్రారంభమయ్యాకే అభ్యర్థులు ప్రశ్నాపత్రం ఇచ్చాక ఇది బయటికి స్మగుల్ చేశారు, విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. అయితే ఈ ఘటనపై సమగ్రంగా దర్యాప్తు జరుపుతున్నాం. అయితే ఇక్కడ ప్రధానంగా ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రం ఒడిశా కావడం, ఒడిశాలోనే ఈ మెడికల్ పేపర్ లీక్ కావడం కూడా ఒక చర్చానీయాంశమైంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కాక్రోచ్ ఉద్యమం తర్వాత జంజీ తరం, ఇటు నీట్ పేపర్ లీకేజీ, అటు సిబిఎస్ఈ పరీక్షల వివాదం, ఇలా వరుసగా జరుగుతున్న సంఘటనల నేపథ్యంలో ఒరిస్సాలో సోషల్ మీడియాలో ఒక పీజీ మెడికల్ పేపర్ వైరల్ కావడం సంచలనం కలిగిస్తుంది. అయితే ఇప్పటికే కూడా దేశవ్యాప్తంగా కూడా చూసుకుంటే నీట్ పేపర్ వ్యవహారంలో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వరకు కూడా వచ్చాయి. ఇప్పుడు విపక్షాలన్నీ కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఇట్లాంటి సమయంలో ఆయన సొంత రాష్ట్రంలోనే ఇలా మళ్ళీ మెడికల్ పేపర్ లీకేజ్ అనేటువంటి ఒక వ్యవహారం బయటకు వచ్చింది. దీనికి సంబంధించి అక్కడ రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరిగేటువంటి అవకాశం ఉంది, అక్కడ రాజకీయంగా ఏం వినిపిస్తుంది? ప్రియా, ఇక్కడ ప్రధానంగా రాజకీయంగా ఒడిశా ముఖ్యమంత్రి పైన తీవ్ర ఒత్తిడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరోపక్క ఇటు మెడికల్ పేపర్ లీకేజ్ అంశం పైన ఇప్పటికే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. ఒడిశా యూనివర్సిటీ కూడా అంతర్గతంగా దర్యాప్తు జరుగుతుంది. అయితే ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేస్తారా లేక చర్యలు తీసుకుంటారా, ఎవరైతే పేపర్ బయటికి పంపడానికి కారణమైన వ్యక్తులను యూనివర్సిటీ నుంచి తొలగిస్తారా అనే అంశాలపైన సమగ్రంగా ఓయూహెచ్ దర్యాప్తు జరుగుతుంది. మరోపక్క ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రంలోనే ఈ సోషల్ మీడియాలో పేపర్ లీక్ కావడం, వైరల్ కావడం కూడా సంచలనం కలిగిస్తుంది. అయితే ప్రస్తుతం ఓయూహెచ్ అంతర్గతంగా దర్యాప్తు జరుగుతుంది. ప్రియా, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తానికైతే మనం నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం మరొకంటే ముందే ఇప్పుడు మరో పేపర్ లీక్ ఘటన కూడా వెలుగు చూసింది. అది కూడా కేంద్ర మాజీ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సొంత రాష్ట్రమైనటువంటి ఒడిశాలోనే ఆ పేపర్ లీక్ అంటూ ప్రచారం కూడా జరుగుతోంది. జోరుగా వైపు పేపర్ లీక్ ఘటనపై ఒడిశా యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అంతర్గతంగా కూడా దర్యాప్తులకు ఆదేశాలు జారీ చేసింది. జూలై 27న జనరల్ సర్జరీ థియరీ ఎగ్జామ్ అంటే 2023-2026 MSMD బ్యాచ్ కి జరిగింది ఈ ఎగ్జామ్. సో ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అయిందని చెప్పేసి జోరుగా ప్రచారం కూడా జరుగుతోంది. ఇటు పీజీ మెడికల్ ఎగ్జామ్ జరుగుతున్నటువంటి క్రమంలో క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఓవైపు పరీక్ష జరుగుతుంటే మరోవైపు క్వశ్చన్ పేపర్ కూడా బయటకు రావడం, క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు క్వశ్చన్ పేపర్ తో సహా ఆన్సర్స్ కూడా సోషల్ మీడియాలో అంటే వాట్సాప్లలో వెళ్ళిపోయాయని చెప్పేసి ఒక ప్రచారం జరుగుతుంది. సో దీని మీద అంతర్గతంగా కూడా దర్యాప్తునకు ఆదేశాలు కూడా జారీ చేసింది. సో మొత్తానికి జూలై 27న పరీక్ష ప్రారంభమైనటువంటి కొన్ని నిమిషాల్లోనే జనరల్ సర్జరీ క్వశ్చన్ పేపర్ ఫోటోలు విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో కూడా దర్శనం ఇచ్చాయి. కేవలం ప్రశ్నాపత్రమే కాకుండా పరీక్ష జరుగుతుండగానే కొన్ని మొబైల్ నంబర్ల నుండి సమాధానాలు కూడా షేర్ అయినట్లు కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి. భువనేశ్వర్లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజ్ విద్యార్థికి ఫోటోలు అందడంతో అతడు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వ్యవహారం అంతా కూడా బయటపడింది. బెర్హాంపూర్లోని ఎంకేసీజీ మెడికల్ కాలేజ్ విద్యార్థి సృష్టించినటువంటి వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ పేపర్ సర్క్యులేట్ అయినట్టుగా కూడా ప్రాథమికంగా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఉంది. పరీక్ష ప్రారంభం కాకముందే పేపర్ బయటకు రాలేదని, పరీక్ష స్టార్ట్ తర్వాత హాల్ లోపల నుంచి ఎవరో మొబైల్ ద్వారా ఫోటో తీసి పంపారని చెప్పి ఎంకేసీజీ డీన్ ప్రొఫెసర్ హరికృష్ణ దళై తెలిపారు. అందువల్ల సాంకేతికంగా దీన్ని ముందస్తు పేపర్ లీక్ అనలేమని కూడా అధికారులు వాదిస్తున్నారు. వైపు మొబైల్లో ఫోన్లపై నిషేధం ఉన్నప్పటికీ కూడా ఈ
ఘటన జరగడంపై OUHS వైస్ ఛాన్సలర్ మానస్ రంజన్ సాహు తీవ్రంగా కూడా స్పందించారు. రాబోయే పరీక్షల కోసం భద్రతను మరింత కఠినతరం చేయాలని మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ను కూడా ఆదేశించినటువంటి సిచ్యుయేషన్. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇటీవల మనము నీట్ పేపర్ లీకేజ్ వివాదంపై పెద్ద ఎత్తున నిరసనలు చూసాం. ఆ నిరసనలంతా కూడా వ్యక్తం అవడంతో దానికి నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అయితే చేశారు. ఇప్పుడు ఆయన సొంత రాష్ట్రమైనటువంటి ఒడిశాలోనే అది కూడా మెడికల్ PG పరీక్షల్లో ఇలాంటి అక్రమాలకు సంబంధించినటువంటి వార్తలు రావడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో దీనిపై తీవ్ర చర్చ అయితే ఓవైపు నడుస్తోందని చెప్పొచ్చు.